హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధిక. అందరు ఎట్లున్నారు? నేనైతే ఊరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. పిల్లలు రావట్లేరు. ఏనా బాయ్, ఓకేనా? జాగ్రత్త ఇద్దరు. బాయ్. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. మా ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రోడ్ ఎక్కేసినాం, పోతున్నాం. చూడండి, మన మేడ్చల్ నుంచి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మా ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముబారక్ రండి. మంచి మంచి టేస్ట్. మా ఊరికి వెళ్తున్నాం. మీ ఆయన ఏంది మరి గట్ల కస్తాడు అనుకుంటారులే. ఆయనకు వీడియోస్ అంటే నచ్చదనమాట. నచ్చదని చెప్పి నువ్వు వేసుకోకు, అట్లా బంద్ చెయ్యు, మానేయ్యు వీడియోస్ అన్నాడు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఫ్రెండ్స్. ఆయనకు నచ్చినప్పుడు ఇబ్బంది పెట్టద్దు. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఖాళీగా ఉంది. స్కూల్ లేదని చెప్పి కొంచెం ట్రాఫికే ఉంది. స్కూల్ ఉండుంటే మాత్రం ఫుల్ రష్ ఉండేది. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి ఫ్రెండ్స్. మా ఆయన అయితే పెట్రోల్ పోసుకోవడానికి ఇక్కడ ఆపండి ఫ్రెండ్స్. ఫుల్ రష్గా ఉంది. చూడండి, కార్లు అయితే ఎన్ని ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. పెట్రోల్ పంపులు అయితే ఇక చెప్పలేమన్నమాట. ఈ లైన్లో మేము ఎప్పుడు పెట్రోల్ పోసుకొని ఇంటికి పోతామో తెలియదు. మా ఆయన అయితే పొద్దు నుంచి నువ్వు రెడీ కావు, నీదే లేట్ అని అరుస్తాడు. మనం ఆడల్లో మందంగా ఉంటాం కదా ఫ్రెండ్స్. గంటలు రెడీ అయితేనే కదా రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఆడళ్ళు అందంగా ఉండాలంటే గంటలు రెడీ కావాలి. వీళ్ళలాగా ఒక షర్ట్ ప్యాంట్ వేసుకొని కూర్చుంటే సరిపోదు కదా మనది. వీళ్ళేమో అర్థం చేసుకోరు అట్లా. ఇంత ట్రాఫిక్లు. ఇప్పుడు మేమైతే పెట్రోల్ పోసుకొని ఇక రోడ్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. చూసిరా ఫ్రెండ్స్, పెద్ద లారీలు, డిసెంబ్లు, ఇక మధ్యలో పాపం ట్రాఫిక్లో ఎండల వాటర్ లేవిడా ఏం లేవు. ఇక పాపం అసలు పెద్ద ట్యాంకర్లో చికెన్ నిలబడ్డాయి అన్నారు. ఇవి ఎప్పుడు కదులుతాయి? మా లైన్ ఎప్పుడు వస్తుంది? మేము ఎంతసేపు వెయిట్ చేస్తాము? ఇప్పటికి 1 గంట అయిపోయింది మేము ఇట్లా లైన్లో నిల్చొని. మా లైన్ అయితే ఇంకా రాలేదు. మా వెనుక కూడా ఉన్నాయి బండ్లు, మా ముందు కూడా ఉన్నాయి. అట్లా ఉంటుంది ఈ అమ్మ. నిజంగా ఫ్రెండ్స్, డ్రైవర్స్ అంటే చాలా గ్రేట్ కదా పాపం. మనం ఇంట్లో ఉండి ఇంకా లేట్ అయింది, ఇంటికి రాలేవెందుకు, ఇంతసేపు ఆ గంటలు వస్తున్నావు కదా అని అంటాము. పాపం ఇట్లా ఇల్లు చూడు, ట్రాఫిక్లు ఇరుక్కపోయి ఇట్లాంటి ప్లేస్లు నీళ్ళు లేక వీళ్ళు ఎంత బాధపడతారు మనకు తెలియదు. మనం ఏమంటామంటే, ఇంతసేపు అయింది, తొందరగా వస్తున్నావు కదా, ఎందుకు రాలే, అయినా కానీ నీకు నా మీద ప్రేమ లేదు, అది ఇదని అరుస్తాం. డ్రైవర్స్ బాధ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్. అంటే వీడియోలు తీసేటోళ్ళు వీడియోలే తీస్తున్నారు, పెట్రోల్ పోసుకునేటోళ్ళు పెట్రోలే పోసుకుంటున్నారు. వెనుక బండ్లు. చూసిరా ఫ్రెండ్స్, మా చుట్టూ ఎట్లా ట్రాఫిక్ అయిపోయింది. ఈ ట్రాఫిక్లో నేను ఎప్పుడు ఇంటికి పోతానో, మా ఆయన ఎప్పుడు నన్ను ఇడ్డకుంటుంటాడో ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా. మా లైన్ అయితే వచ్చేసింది. లైన్ అంటే నువ్వు గంత సంతోషంగా ఉన్నావు, ఏమైంది రాదిక అనుకుంటుర్లే. ఇంతసేపు నిలబడ్డం కదా ఫ్రెండ్స్ డీజిల్ కోసం. ఇక మా ఆయన అయితే డీజిల్ కొప్పించడానికి లైన్లో అయితే నిల్చున్నాడు. అయిపోయింది, ఫుల్ ట్యాంక్ వేపిస్తుండ అనమాట. ఎందుకైతే పాపం మాదే ఇంత లేట్ అయిందంటే ఎన్నుకున్న వాళ్ళది ఎంత అవుతుందో అసలు ఊహించలేము. నేనైతే ఇంత ట్రాఫిక్ ఉంది. పెద్ద లారీలు, స్కూటీలు, కార్లు మొత్తం. అమ్మా డిసెంబ్లు అసలు ఇక చెప్పలేమనుకో పాపం. ఇంత ట్రాఫిక్లో అవసరమా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? గుడిలో దేవుడి దర్శనం కోసం అన్న ఇంత వెయిట్ చేస్తారో చేయరు. డబల్ పైసలు ఇచ్చైనా టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనానికి పోతారు. కానీ ఈడ మాత్రం డబల్ పైసలు ఇచ్చిన గదే లైను, డబల్ పైసలు ఇవ్వకుండా గదే లైను. అటు మా లైన్ అయితే వచ్చి డీజిల్ పోసుకొని అయితే కార్లు అయితే మా ఆయన ఎక్కుతుంది ఫ్రెండ్స్. అబ్బా, దేవుని దర్శనం అయినంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అటు అయితే మా దాంట్లో అయితే డీజిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం. అమ్మయ్య, గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎట్లయితామో ఇప్పుడు కూడా మాకు అంత సంతోషంగా ఉంది. 1 గంటన్నర సేపు ఫ్రెండ్స్ మేమైతే ఆ ట్రాఫిక్లు ఇరుక్కపోయి అసలు గుడికి వెళ్ళినప్పుడు కన్నా ఇంత గంట సేపు నిలబడ్డాడు మా ఆయన. కానీ పెట్రోల్ కోసం అయితే నిలబడ్డాడు. మొత్తం మీద సక్సెస్ఫుల్గా అయితే పెట్రోల్ పోసుకున్నాం, బయటికి వెళ్ళినాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే ఇంకెంత ఉందంటే చూడండి, అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట. మేమైతే అటు బట్టి బయట పడ్డాం ఫ్రెండ్స్. ఇంక వెళ్తున్నాం, మా ఊరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అబ్బా, ఫుల్ ఖుషిగా ఉంది. అయితే రోడ్ అయితే ఎక్కినాం, స్టార్ట్ అయిపోయినాం. ముందైతే ఫుల్ వెహికల్స్ వెళ్తున్నాయి. మేమైతే ఇక ఇప్పుడే స్లో అయిన బండి, కొద్దిసేపు అయితే స్పీడ్ చేస్తాడు. మా సార్కి ఇక చెమటలు వచ్చేస్తున్నాయి ఆ మందిలో ఇరుక్కపోయి. పాపం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇక ఆ లైన్లో నిలబడి ఫ్రెండ్స్ అలసిపోయినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుదామని చూస్తే ఎక్కడ కనిపిస్తలేవు. కొబ్బరి నీళ్ళు కనిపిస్తలేవు, నిమ్మకాయ నీళ్ళు కనిపిస్తలేవు. లాస్ట్ కోసం మేము తీసుకొచ్చుకున్న వాటరే తాగుతున్నాం. ఆ లైన్లో నిలబడి అయితే అలసిపోయినాం అనమాట. కొన్ని వాటర్ తాగుతున్నా ఫ్రెండ్స్. ఎనర్జీ రావాలి కదా. ఆ లైన్లో నిలబడి ఆ ఉడుకుట్లా ఎండలా ఇట్లా ఉంటుంది అన్నట్టు. బయటికి వెళ్ళదు, ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ ఇంకా బయట మనకు ఎక్కడ దొరకది. అందుకే మా ఇంట్లో ఉంటేనేమో బోరు కొడుతుంది, బయటికి వెళ్ళాలి అని. బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయని. కాదు ఫ్రెండ్స్, పెళ్ళైన కొత్తలో మా ఆయన ఏం చేస్తుండంటే బైక్ పైన ఎక్కించుకొని జూమ్ అని మంచిగా తీసుకుపోతుండే. ఇప్పుడు కనీసం
పెళ్ళి అయినాక పిల్లలు పుట్టిరు, ఇప్పుడు పిల్లలు కూడా వస్తలేరు. కనీసం ఎప్పుడు కార్లోనే పోతున్నాం, ఇంకా పాటలన్నా పెట్టొచ్చు కదంటే ఇంకా పాటలు ఎప్పుడు పిచ్చి పిచ్చి పాటలు ఏమింటో నోరు మూసుకొని కూర్చో అంటుండు. వాళ్ళకి 3 వచ్చిందనుకో పాటలు పెడతారు, 3 రాలేదనుకో మూసుకొని కూర్చుంటారు వాళ్ళు. మామిడికాయ చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్, అవి తెంపుకుందాం అనుకున్నాము. ఇక వాళ్ళు వచ్చి దొంగలు వచ్చి రెండు కట్ట తీసుకొని నన్ను కొట్టగలరని చెప్పి నేనైతే తెంపలేదు. మీరు ఏమైనా కావాలంటే పోయి తెంపుకోరు, మస్తు ఉన్నాయి. ఇప్పుడైతే మన శాకర్మెట్ల సహకార ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి అయితే వెళ్తున్నాం. మేమైతే మన నర్సాపూర్ అడవిలు ఉంటుంది, నీకు ఇంతకుముందు కూడా మీకు వీడియో చూపించిన, చూడండి. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరు. శాకర్మెట్ల సహకార ఆంజనేయ స్వామికి జై. ఇక్కడైతే ఫుల్ మంకీలు ఉంటాయి, మీరు మంకీలు అంటారు కానీ మేమైతే కోతులు అంటాంలేండి. కానీ ఇప్పుడు ఎండకైతే అవి పోయి ఆ చెట్ల కింద ఉన్నాయి. ఇదైతే నర్సాపూర్ అడవి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందంటే ఆ పచ్చదనం ఇక మాటలు చెప్పలేము. ఆ ఏసీ కింద ఉండు, ఆ కూలర్ కింద ఉండు కాదు, ఇట్లా మంచిగా చల్లగాలికి రండి అప్పుడప్పుడు, ఎంత బాగుంటుందో తెలుసా మీకు అసలు. మా ఆయన సింగర్ అనమాట, మస్తు సాంగ్స్ పాడతాడు. పాడే ఒకటి మర్చిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన ఉట్టప్పుడు వాడతాడు. వీడియో ఆన్ చేయగానే మౌనమేలనోయి ఈ మరపురాని రే ఇట్లా అంటాడు అన్నట్టు. ఉట్టప్పుడు ఏమో మంచిగా పాడతాడు ఫ్రెండ్స్. నేను ఉంటే పాడాడు ఆయన, ఆయనకు నచ్చిన వాళ్ళంటే మంచి మంచి సాంగ్స్ పాడతాడు. మా ఊరు ఎక్కడంటే ఈ నర్సాపూర్ నుంచి ఇట్లా చౌరస్తా వస్తుంది, దాని నుంచి టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే మా ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు, చూపిస్తాం మీకు. ఆటో వస్తుంది ఫ్రెండ్స్, ఆటోలో మంది లేరు పాపం, అన్న ఒక్కడే వెళ్తున్నాడు. నేను ఎక్కుదాం అనుకున్నా కానీ మా ఆయన ఫీల్ అవుతాడని ఎక్కలేదు. మా ఊర్లో అయితే ఇట్లా తాటికలు అమ్ముతారనమాట. తాటికలు తాగుతైతే క్యాన్సర్కి అట్లాంటి వాటికి చాలా తగ్గుతుందంట. మీరు ఎప్పుడైనా ట్రై చేయరు ఫ్రెండ్స్, ఓకేనా. మా ఊర్లో అయితే తాటికలు ఫేమస్ అనమాట. రోడ్ల పైన ఈ ఒడ్లు పండిస్తేనే మనం మంచిగా అన్నం, రైస్, బిర్యానీ అనుకుంటే తింటాం. చూసిరా ఎండలో ఇంత కష్టపడి వాళ్ళు వండిస్తే మనమేమో మంచిగా నైస్గా ఉంది అన్నం, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, టమాటా రైస్, ఆ రైస్, ఈ రైస్, జీరా రైస్ అని తింటాం. మాది ఏ ఊరు అంటే అలీపూర్, శివంపేట మండలం, మెదక్ డిస్టిక్. చూడండి ఇప్పుడు మా ఊరు బోర్డు వచ్చేసింది. మా ఊర్లోకి ఎంట్రీ అయిపోయినాం. అలీపూర్ విలేజ్ వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఊరికి అయితే వెళ్తున్నాం. ఇంకా కోళ్ళఫారంలో అయితే మస్తు కోళ్ళు ఉంటాయి. ఇంకా కోళ్ళని తింటేనే మనం ఎనర్జీగా ఉంటాం అన్నమాట. లేకపోతే నాన్ వెజ్ తినం మేము, ముట్టుకోము, బ్రాహ్మణ్స్ అంటాం కానీ అవి ఉంటేనే ఏదైనా మనం అని వేసేది. ఎనర్జీ రావాలంటే చికెన్ తినాలి. మా ఊరు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. పొరలు బైక్ మీద నిలబడ్డారు, మమ్మల్నే చూస్తారు వాళ్ళు. ఇదే మా ఊరు అనమాట, చూసిరా ఫ్రెండ్స్. మా ఊరు నుంచి అయితే ఇప్పటికి ఇక్కడికి లోపలికి వెళ్తే ఇదే మా ఊరు, అలీపూర్ మా ఊరు. కనిపిస్తుందా ఫ్రెండ్స్? వచ్చేసినాం, మన ఊరికైతే వచ్చేసినాం. రోజు కార్లో తిరిగితే బోర్ కొడుతుందని మా ఆయన నేను ఇట్లా మా ఊర్లో తిరుగుతున్నాం. అందరు పరిశాన్గా మమ్మల్ని చూస్తారు, ఏంది ఇల్లు రోడ్డు మీద ఇట్లా తిరుగుతారు అని. మేమైతే ఇక మళ్ళీ రిటర్న్ అయినాం అనమాట, మేడ్చల్కి పోతున్నాం. ఎండలకు తట్టుకోలేక జనాలు ఏం చేస్తారో చూడరు ఫ్రెండ్స్. ముందు బైక్ మీద పోతుంది ఆయన షర్టు తీసి ఆయన నెత్తి మీదే కప్పుకోండి అనమాట. తట్టుకోలేకపోతారు ఫ్రెండ్స్. ఇట్లాంటి వ్యక్తులను మీరు ఎప్పుడు చూడకుండా వచ్చు కదా కదా ఫ్రెండ్స్, అట్లుంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మా చెర్రి అయితే అన్నం వండిండు. అన్నం బాగుంది, మురుకులు కాల్చారు ఫ్రెండ్స్, మురుకులు తింటున్నా. బాగున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.